హలో నమస్తే అస్సలం వాలేకుమ్. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, ఎగ్ పాస్తా రెసిపీ అండి. దీని కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం, 1 ఆనియన్, టమాటాలు 2, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. నెక్స్ట్ ఇది పాస్తా, అందులోనే ఉప్పు, కారం, పసుపు, ఎగ్స్ కూడా వేసుకోవాలి. ముందుగా దీనికోసం నేను ఒక బౌల్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుంటున్నా వాటర్. ఇందులో ఆయిల్ కూడా వేసాను. ఇది స్టీల్ గిన్నె కదండి, ఇందులో పాస్తా వేసినప్పుడు అడుగంటకుండా నేను కొంచెం ఆయిల్ వేసాను. ఇది అడుగంటుకు పోతూ ఉంటుంది, మనం కొంచెం సేపు దాన్ని కదుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి అందులోనే ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలి. ఇక్కడ నేను పాస్తా బాయిల్ అయిందా లేదా అని చెప్పి చూస్తున్నాను, అది మెత్తబడిందా లేదా అని చెప్పి. ఆనియన్ చిల్లీస్ కట్ చేసుకుంటున్నాను. ఇదేమంత కారంగా ఉండదండి, కారం మనం తిన్నదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇందులో సాస్ వేసుకుని ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్ కట్ చేసుకుని సాస్ వేసి ఇవ్వాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ యూస్ చేసుకోవచ్చు అండి. దీన్ని చాలా ఈజీ అండి ఇది. నెక్స్ట్ ఇందులో ఉప్పు ఇందాక వేసాను, కారం, పసుపు వేసుకుంటున్నాను. ఇవి కారం, పసుపు కూడా అందులో మిక్స్ అయిపోయిన తర్వాత ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకుంటాను. ఇక్కడ ఎగ్స్ పైన కూడా ఎక్స్పైరీ డేట్ ఇస్తారండి. ఆ ఎక్స్పైరీ డేట్ చూసుకుని మనం మాల్ నుంచి ఎగ్స్ తెచ్చుకోవాలి. మనకు కావాల్సిన ఎగ్స్ దొరుకుతాయి, వైట్ ఎగ్స్ కూడా దొరుకుతాయి, బ్రౌన్ ఎగ్స్ కూడా దొరుకుతాయి, ఇంకా పక్షుల గుడ్లు కూడా ఉంటాయండి ఇక్కడ. ఈసారి నేను మాల్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను అవన్నీ. ఇందులో పాస్తా వేసాను, ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను పాస్తా. ఇవాళ మా ఫ్రెండ్స్ మీటప్ పార్టీ ఉందండి. మేము మంత్లీ వన్స్ ఒకసారి మీట్ అవుతాం. ఒక 4 ఫ్యామిలీస్ లేకపోతే 5 ఫ్యామిలీస్ కానీ గ్యాదర్ అవుతాం. అలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క డిష్ వండుకుని తీసుకొస్తాం. అలా మీటప్ అవుతామండి మేము వీకెండ్కి. ఇక్కడ వీకెండ్ వచ్చి థర్స్డే ఈవినింగ్ నుంచి ఫ్రైడే, సాటర్డే హాలిడే ఉంటుందండి. ఇక్కడ థర్స్డే ఈవినింగ్ మీట్ అవుతాం మేము, లేకపోతే ఫ్రైడే కానీ. ఇవాళ థర్స్డే మీటప్ పార్టీ ఉంది. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఈ డిషెస్ అన్నీ తీసుకెళ్ళి అందరం కలిసి తింటాము. ఓకే అండి, నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.